ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు సంబంధించి తూచా తప్పకుండా నిధుల్ని కేటాయించడమే కాదు, ఖర్చు చేయటానికి కూడా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఈ ప్రభుత్వం తప్ప. ఎందుకనంటే నేను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలు శాసనసభలో సిఎల్పి నాయకుడిగా ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ప్రతి బడ్జెట్ మీద నేను మాట్లాడాను. ఆ లెక్కలన్నీ తెలుసునా. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో భాగంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చిన తర్వాత ఆనాడు దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం ఏర్పాటు చేయడానికి వేయటం, వారిచ్చినటువంటి సూచనలు శాసనసభలో ఆనాడు నేను డిప్యూటీ స్పీకర్గా చట్టాన్ని పాస్ చేసినటువంటి వ్యక్తిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూ ఉన్నాను. మధ్యలో సరే రాష్ట్ర ఉద్యమాల సందర్భంగా దాన్ని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కొద్దిగా గొప్ప అమలు చేశారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సబ్ ప్లాన్కి సంబంధించిన నిధుల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ వర్గాల్ని మాయలో భ్రమల్లో పెట్టి